మరి ఈరోజు జయించేటువంటి అభిషేకాన్ని తీసుకుందాం. అవునా? ఏంటి జయించే అటువంటిది? ఓకే, లెట్ us స్టడీ మోర్ ఆన్ దిస్ థింగ్స్. ఒకవేళ దీన్ని జయించకపోతే ఏం జరుగుతుంది? ఎందుకు జయించడము చాలా ముఖ్యమైనది? వై? నువ్వు జయించలేదనుకో, నాకు ఇచ్చిన అభిషేకం వరంతో నేను ఆ నొప్పి పో అంటాను, ఆ నడువు నొప్పి పో అంటే స్టేజ్ మీద ఆమెకు పోతుంది. పోయింది, ఇదేంటిది వరం ఉందని అంటే నాకు బాగుంటుంది, అందరూ తప్పడం కూడా వెళ్ళిపోతుంది. సరే, నేను బలవంతుడిని, దేవుడు నాకు బలం ఇచ్చాడు, అభిషేకం వాడికి. ఆమె తర్వాత కానీ ఆమె కొన్ని జయించినందుకు అది వచ్చింది. తర్వాత ఆమె ఇంటికి వెళ్తుంది. మొదటి రోజు, రెండో రోజు, వారం, నెల, మళ్ళీ నెమ్మదిగా వస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చేస్తుంది 2 నెలలకి. అయ్యా అని మళ్ళీ వస్తుంది. మళ్ళీ పాస్టర్ గారు అపాయింట్మెంట్ కావాలి, మళ్ళీ ప్రేయర్ చేస్తాం, మళ్ళీ పోతుంది, మళ్ళీ నెలకి మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ అద్భుతం చేశాడు దేవుడు. కానీ ఆమె ఒక బలహీనతని మోస్ట్ ప్రాబబ్లీ నోటుతోటి మొగుడిని చెప్పించడం, ఏదో ఒక మాట ఆయన తిట్టడం, ఈయన తిట్టడం, ఏదో ఒకటి అన్నం ఆమెకు అలవాటు అనుకో, అది మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అంటూ ఉంటుంది. అది జయించకపోవడం వల్ల ఆమెకు నడుము నొప్పి వచ్చింది. నేను వరంతో పోగొట్టేస్తున్నాను, మళ్ళీ జయించట్లేదు, వస్తుంది. సో ఇప్పుడు ఆమెకి విడుదల నేను నా అపాయింట్మెంట్ మాటికి ఇవ్వాలా, లేక ఆమె బలహీనతను జయించాలా? ఎందుకంటే ఆమె ఆత్మ ఆ రంగములో బలహీనంగా ఉంది కాబట్టి ఆ నొప్పి ఆమెను ఇబ్బంది పెడుతుంది. మరి అభిషేకంతో ఆ నొప్పిని తీసివేసినప్పటికీ కూడా, చూసినప్పటికీ కూడా ఆమె బలహీన ఆత్మ గనక మళ్ళా వచ్చి దాన్ని అటాక్ చేస్తుంది. మీరు అప్పుల్లో ఉన్నవాడికి ₹1,00,000 అప్పుల్లో ఉన్నవాడికి ఇంకో 1,00,000 ఇవ్వండి, మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ 1,00,000 మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోతాడు. లాభంలో ఉన్నవాడికి ఇవ్వండి, అధిక లాభం చూపిస్తాడు. యూనో, సో హీ హ్యాస్ టు లెర్న్ ద మేనేజ్మెంట్, ద ప్రాసెస్. మరి బలహీనమైన ఆత్మ, అందుకే యేసుప్రభువు వారు అంటారు, అవునా, బలవంతుడిని ముందు బంధించిన తర్వాత పొమ్మంటే బాగుంటుందా? అవునా? బంధించకుండా పొమ్మంటే బాగుంటుందా? ఎస్. యూనో, సో ఈ బోధ ముఖ్యం. అద్భుతాలు జరుగుతాయి. చాలామంది చెప్తూ ఉంటారు, బ్రదర్ మళ్ళీ క్యాన్సర్ వచ్చేసిందంట. అదేంటి వచ్చేసింది? అది ఇప్పుడు నార్మల్ వచ్చింది కదా. సరే, క్యాన్సర్ అంటే వచ్చింది, ఎయిడ్స్ పోయి ఎలాగ వచ్చేసింది మళ్ళా? ఐ గాట్ అమేజ్డ్. అంటే వాడు మళ్ళీ పోగొడతాను అని పాత జీవితానికి వెళ్ళిపోయాడా? ఐ డోంట్ అండర్స్టాండ్. దిస్ గై గాట్ ఎయిడ్స్ అగైన్. చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది పర్మనెంట్గా పోతాయి, కొంతమందికి, చాలామందికి పిల్లలు లేనివాళ్ళు. నాకు ఎందుకంటే ఈ పిల్లలు లేని ఎందుకు ఇష్టం అంటే, పిల్ల పుడితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోడు కదా. సో దిస్ చైల్డ్ సో ఐ స్టార్ట్ డూయింగ్ దిస్ ఇస్ గుడ్. యూనో, రోగాలు పోయి మళ్ళీ వచ్చేస్తుంది. బీపీ పోతే షుగర్ పోతే తెరపోతే టీబీ వస్తుంది, నార్మల్ వస్తే మళ్ళీ పెరిగిపోతుంది. ఈ పిల్లలు ఎందుకంటే ఒక్కడో లోపలికి వెళ్ళి అందరూ బయటకు వచ్చి అలాగే ఉన్నారు క్షేమంగా. ఎవ్రీబడి ఈజ్ గుడ్. సో ఐ సెడ్ ద బెస్ట్ మిరకల్ ఈజ్ హ్యావింగ్ చిల్డ్రన్. ఓకే, సో యూనో, ఎ వీక్ స్పిరిట్, ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ ఎ వీక్ స్పిరిట్. బలహీనమైన ఆత్మ ఉండడం మంచిది. అందుకే జయించు ఆత్మ అనండి. ఎస్, వీ నీడ్ టు హ్యావ్ ఎ కాంకరింగ్ స్పిరిట్. జయించే ఆత్మ. అప్పుడు చూడండి, యేసుప్రభువు వారు కూడా ఒక మాట అంటారు. ముందు దీనికి వెళ్ళి తర్వాత లెట్స్ గో బ్యాక్. యోహాను సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు జాన్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. జాన్ చాప్టర్ 5 వర్స్ 5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఏమంటున్నాడంట యేసుప్రభువు వారు? ఎంతకాలం నుంచి ఉన్నాడంట? 38 years, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. అప్పులోని నీ అప్పు తీరిపోతే బాగుంటుందా అని అడిగితే ఏమంటాడు? ఎవరిని అడగాల? వాడికి తిరాలని ఉంటుంది, వాడికి రోగం పోవాలని ఉంటుంది. కానీ యేసుప్రభువు అడుగుతున్నారు. సరే, స్వస్థపరచుకొచ్చున్నావా అంటే వాడు అంటాడు, సరే బాబు నేను స్వస్థపడుతున్నాను అంటాడు. అవును, చూద్దాం 8-9 చదవమ్మా. 8 and 9. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. వావ్, వెంటనే హీల్ అయిపోయాడు స్పాట్లో. లే, రన్ పట్టుకొని పరుపెత్తుకొని పరిగెట్టేస్తున్నాడు. 38 years నుంచి నడిచాడా? నడవలే. సరే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. అద్భుతం. ఎంతమంది తెలిసి అద్భుతము? ఎవ్రీబడి నోస్ దిస్ మిరకల్. దిస్ ఇస్ గ్లోరియస్ మిరకల్. హీ వాక్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ డన్. 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అదే అధ్యాయము 14th verse, 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఎవరిని? 38 సంవత్సరాల నుంచి, అవునా, అక్కడ పడి ఉన్నవాడు, పక్షవాయుతో ఉన్నవాడు లేచి పరిపెత్తుకోమంటే వెంటనే స్వస్థపడిన వాడిని చూచి, యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, అంటే
ఒకవేళ యేసుప్రభు వారు నువ్వు ఆ బలహీనత వల్ల నీకు అది వచ్చింది, ఆ బలహీనత నువ్వు జయించాలి అని చెప్పకపోతే వాడు ఏమవుతాడు? వారికి పక్షవాయువు వస్తుందా, మళ్ళీ అంతకంటే ఎక్కువ కీడు వస్తుందా? హీ మే ఈవెన్ గెట్ మోర్ డేంజరస్ డిసీజ్ దెన్ దాట్. యు సీ హౌ జీసస్ ఇస్ డీలింగ్. అంటున్నాడు అన్నమాట, అరే బాబు నువ్వు కరెక్టే, నేను అభిషేకం, దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, నేను కనికరం గలవాడిని, సిలువలో భరించాను. కానీ ఇప్పుడు నీవు నీ బలహీనతను జయించాల. అవునా? ఇదిగో స్వస్థతను మరి ఎక్కువ కీడు కలక్కున్నట్లు ఇక నువ్వు పాపము చేయకము, డోంట్ సెన్ అని యేసు పాపము చేయకూడని సామర్థ్యాన్ని వాడికి ఇస్తున్నాడు అనమాట. ఇదిగో నువ్వు ప్రార్థించాలా, బైబిల్ చదవాలి, ఉపవాసం ఉండు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ డోంట్ డూ దట్ వన్ మోర్ టైం. అది కనుక చేస్తే ఈసారి మళ్ళీ పక్షవాయువు రాదు, ఇంకా ఘోరమైంది వచ్చేస్తుంది. అంటే వీని ఆత్మ బలహీనమైన, అంటే ఈ పక్షవాయువు కలిగిన ఆత్మ జయించే ఆత్మ బలహీన ఆత్మ. yes, ఈజ్ అ వీక్ స్పిరిట్. హీ హ్యాడ్ ఎ వీక్ స్పిరిట్. అందుకనే చాలామంది అనుకుంటారు మాకు రోగాలు పోలేదు, మాకు ఎందుకు పోవట్లేదు అని. అది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే బలం పొందుకున్నాక పోతే మంచిది. హల్లెలూయా. బలం పోకముందు పోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి ఇంకా పెద్దది రావచ్చు. సో ఇట్ ఈస్ గుడ్ టు లెర్న్ అండ్ స్టెప్ బై స్టెప్. పక్కన చెప్పండి, స్వస్థత విషయమే కంగారు పడదు అని చెప్పండి. ఎస్, గెట్ సమ్ స్ట్రెంగ్త్, నరిష్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ రెసిస్ట్ ఇట్. సో ఇక్కడ యేసుప్రభు వారి మాట చెప్పకపోతే మళ్ళీ అతను అయిపోయేవాడు. అందుకని ఇప్పుడు చెప్పండి, స్వస్థత కావాలా, జయించే ఆత్మ కావాలా? ఇఫ్ యూ హ్యావ్ ఎ కాంకరింగ్ స్పిరిట్, నీకు జయించే ఆత్మ ఉంటే రోగము రాకపోవచ్చు కూడా. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ కాంకరింగ్ స్పిరిట్, వ్యాధి లేమి దర్శనం ఎంతమందికి తెలుసు? ఎస్. మరి వ్యాధి లేకుండా ఉండాలి అంటే నీకు ఏ ఆత్మ కావాలా? జయించే ఆత్మ. యూ నీడ్ ఎ కాంకరింగ్ స్పిరిట్. కొన్ని బలహీనతలను జయించాలన్నమాట. దిస్ ఈజ్ ద స్పిరిట్. కోపం ఉండొచ్చు, అవునా? నీకు కోపం అనేది దురలవాటు ఉండొచ్చు, బూతులు అనేది దురలవాటు ఉండొచ్చు, అవునా? లేకపోతే తాగేసి పెళ్ళాన్ని కొట్టో, లేకపోతే దురలవాటో, వ్యభిచారం అనే అలవాటో, సమ్ అదర్ సిన్స్, అవునా? మోసాలు చేసే అలవాటో, అబద్ధాలు ఆడి డబ్బులు కొట్టేసే అలవాటో, సమ్ అదర్ థింగ్. దాన్ని జయించాలి. యూ నీడ్ టు కాంక్వర్ దాట్. దాన్ని జయించినప్పుడు దెన్ సమ్ అదర్ వీక్, ఒక్కొక్కసారి ఎస్ ఏం చేయకుండా కూడా వస్తాయి. సమ్ టైమ్స్ నథింగ్ విల్ హ్యాపెన్ బట్ ప్రాబ్లమ్స్ విల్ కమ్, సిక్నెసెస్ విల్ కమ్. ఎందుకంటే మనం ఉంటుంది పరలోకంలోనే, భూమి మీద, అవును? కొన్ని బలహీనతలు కూడా, కొన్ని రోగాలు, వ్యాధులు కూడా నిన్ను దేవుణ్ణి ఇంకా వెతికి దేవునికి లోతుగా వెళ్ళి జయించే ఆత్మనిచ్చే సామర్థ్యాన్ని కూడా ఇస్తాయి, అవునా? ఎప్పుడో తర్వాత సఫర్ అయ్యే బదులు ముందే సఫర్ అయ్యే ఆత్మను పొందుకోవడం మంచిది. సో దట్స్ హౌ యూ నీడ్ ఎ కాంకరింగ్ స్పిరిట్. A conquering spirit is wonderful. We will fail the grace of God if we neglect the ability in us to overcome the things of the world. We will fail the grace of God if we neglect the ability in us to overcome the things of the world. దేవుడు కృప ద్వారా మనకిచ్చిన జయించే సామర్థ్యాన్ని మనము నిర్లక్ష్యము చేస్తే లోకాన్ని జయించలేము. దేవుడు తన కృప ద్వారా జయించే, ఏ టీచర్ అయినా సిలబస్లో మీకు చెప్పిన తర్వాత టెస్ట్ పెడతాదా? సిలబస్లో చెప్పకుండా టెస్ట్ పెడతాదా? సిలబస్లో చెప్పకుండా టెస్ట్ పెడితే మ్యామ్ ఇది మీరు చెప్పలేదు మ్యామ్ అంటే తీసేయాలి క్వశ్చన్. సో దేవుడు ఎప్పుడు కూడా మరి జయించిన సామర్థ్యము ఇచ్చిన తర్వాత జయించమంటాడా, ఇవ్వకుండా జయించమంటాడా? ఎస్, గాడ్ గివ్స్ యూ ద ఎబిలిటీ టు బి విక్టోరియస్ ఓవర్ దట్ సిక్నెస్, దట్ వీక్నెస్, దట్ సిన్, అండ్ దెన్ హీ విల్ టెల్ యూ టు ఓవర్కమ్. ఓకే, ఏంటి లోకములో ఉండేది? ఈ లోకములో 3 ఉంటాయి, అవునా? 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17 చదువుదాం. 1 John chapter 2 verse 15, 16 and 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడు. అంటే ఏంటి? లోకంలో మరి లోకంలో మరి తల్లిదండ్రులు ఉంటారు, కొడుకులు ఉంటారు, అన్నీ ఉంటాయి. ప్రేమించకూడదా? చూద్దాం. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 16.
లోకంలో ఉన్నదంతయు అనగా, అంటే లోకంలో దేన్ని ప్రేమించకూడదని ఇప్పుడు చెప్తున్నాడు స్పెసిఫిక్గా. ఒక మాట చూసుకొని ఈ లోకంలో దేన్ని ప్రేమించకూడదు, ఇదిగో ఆ కారు, ఆ ఇల్లు, అది కాదు లోకంలో ప్రేమించడం అంటే. దేవుని వాక్యాన్ని మనము సరిగా విభజించాలి. ఓకే, సో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబను తండ్రి వలన పుట్టినవి కావు. అంటే లోకములో ఉన్నాయంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. చూడండి, శరీరాశ. అవునా, శరీరాశ అంటే రకరకాల ఆశలు, కోరికలు, చెడు తలంపులు, ఆల్ దిస్ ఫ్లష్ డిజైర్స్, దీస్ ఆర్ ఆల్ ద ఫ్లష్ డిజైర్. నేత్రాశ, అవునా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా చేయాలా, నేను ఇంకొక ఇల్లు కావాలా, చూసినవన్నీ కావాలా, చూసిన గొలుసల్లా కావాలా, యూ వాంట్, చూసి అతను ఉద్యోగం చేస్తున్నాడు, ఆ కారు కావాలా, ఆ ఇల్లు కావాలా, వాంట్ వాంట్ వాంట్, తీరవు. అవునా, ఈ ఆశలు ఎప్పుడూ తీరవు. శరీరాశ తీరదు, నేత్రాశ తీరదు, జీవపుడంబం కూడా తీరదు. ఇంట్లో ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలా? నేను అంతకుముందు ఒక మెసేజ్ చెప్పాను. వీటిని ఏం చేయాలంటే ఒకటి చంపాలా, ఇంకొకటి దూరముగా పెట్టాలా. అవునా, ఎవరిని వచ్చారా మెసేజ్ అన్నారా? ఎస్, ఐ సెడ్ 4 things హౌ టు డూ దాట్. ఓకే, వీటిని జయించాలంట. శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబను తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. ఇవి అంతేగాని లోకంలో కనపడ్డాయన్నీ రాంగ్ ఒక వచనం పట్టుకొని మాట్లాడకూడదు. 17, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. వావ్, అవన్నీ గతించిపోతాయి కానీ ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నువ్వేం చేస్తావో అది నిరంతరము నిలుస్తుందంట. కాబట్టి వీటిని జయించాలన్నమాట. దిస్ ఈజ్ ద కీ ఫర్ విక్టరీ అండ్ సక్సెస్. మరి జయించే సామర్థ్యం మనకి ఇస్తాడా దేవుడు? ఇస్తాడు. మనం జయించగలమా? అందుకే ఈ అభిషేకం. ఈరోజు అభిషేకం తర్వాత ఎవరెవరైతే ఏ రంగాల్లో జయించలేకపోయారో దాన్ని జయించి తీరుతారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. టుడేస్ అనాయింటింగ్ విల్ ఎంపవర్ యూ టు బ్లెస్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వచనము. 1 Corinthians chapter 15 verse 57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమనుగ్రహిస్తాడంట? జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. సో అంటే సిలువ ద్వారా దేవుడు తన కృప ద్వారా మనకేమి ఇచ్చేశాడు? ఆల్రెడీ జయించే సామర్థ్యాన్ని ఇచ్చేశాడు. మనిషికి కూడా కొంచెం దేవుడు పని పెట్టాడు. అవునా, అన్నీ ముగించేశాడు. బై గ్రేస్ హీ హాస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద క్రాస్. కొత్త నిబంధనలు ఏంటంటే ఆయన సిలువలో సమస్తాన్ని ముగించేశాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అంటాడు అనమాట. ఇదిగో ఇది సమాప్తమైంది, ఇది సమాప్తమైంది. ఆయన సైతాన్తో యుద్ధం చేసినప్పుడు ఏం చెప్తాడు? ఇదిగో ఇలా వ్రాయబడి ఉంది అంటాడు. అవునా, కానీ సిలువ మీద ఆఖరి మాట ఏమంటాడు? ఇది సమాప్తమైపోయింది. హీ ఈజ్ కోటింగ్, ఇట్ ఇస్ రిటన్ నౌ హి సేస్ ఇట్ ఈస్ ఫినిష్డ్. అయిపోయింది. నేను జయించలేను అనుకోవడానికి వీల్లేదు. నీకు జ్ఞానం కొదువైంది, నీకు కొంచెం టీచింగ్ తక్కువైంది, కొంచెం ఫోకస్ తక్కువైంది. అవునా, నీవు జయించగలవు. ఈరోజు అభిషేకం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ 3 లోక ఆశల్ని జయిస్తారు. దిస్ ఇస్ 3-dimensional worldly corruption will be conquered by every believer and everybody who is watching the TV from today. ఓకే, 7 వర్తమానాలు మీరు రాసుకోవాలా. యూ నీడ్ టు మెమరైజ్ దిస్. మరి మీరు ప్రతిరోజు ప్రార్థన కూడా చేసుకోవాలి, ప్రభా 7 అభిషేకాలను పనిచేయాలని. అవునా, జ్ఞాపకం పెట్టుకోండి 7 అభిషేకాలు. ప్రభా ఇదిగో మహిమ శరీరము, దానికి ముందు దేవుని పూర్ణాత్మతో పూర్ణశక్తితో ప్రేమించాలా, దాని తర్వాత నేను పరిశుద్ధంగా ఉండాలా, తర్వాత నేను నీతిగా ఉండాలా, తర్వాత నేను సమస్తాన్ని లోకంలో ఉండే 3 నేను జయించాలి. అవునా, ఇవన్నీ ఈ 26 పాయింట్లో కవర్ చేశానా లేదా? ఎస్, ఎవ్రీథింగ్. దిస్ నేను బోధించేది ఇందులో ఒక స్పెక్ మాత్రమే. అవునా, మీకు దీని మీద విశ్వాసం పెరుగుతుంది అనమాట. అంటే ఇవి 26 పాయింట్లు కంపల్సరీ. 7 అభిషేకాలు, ద 7 things ఆర్ రివాల్వింగ్ అరౌండ్ దీస్ ప్రేయర్ పాయింట్స్. అవునా కదా? ఎస్, దిస్ ఈజ్ లైక్ ద కీ ఆఫ్ ద జిస్ట్ ఆఫ్ ద బైబిల్. ఓకే, లూకా సువార్త 11:21-22 చదవమ్మా. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. వావ్, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుందంట. వావ్. సో విజ్డమ్, జ్ఞానము అనండి, దేవుని వాక్యము అనండి, ప్రార్థన అనండి,
ఎస్, ఇవన్నీ కనుక మనల్ని ఏం చేస్తాయి? బలవంతులుగా చేస్తాయంట. ఇవన్నీ ఆయుధాలు. ప్రార్థన ఒక ఆయుధం, బైబిల్ చదవడం ఒక ఆయుధము, ఉపవాసం ఒక ఆయుధము, వాక్యం వినడం ఒక ఆయుధము, దేవునికి ఇవ్వడం ఒక ఆయుధము. దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్, దీస్ ఆర్ ఆల్ ద వెపన్స్. అవునా? ఇవి ధరించుకున్నప్పుడు శత్రువు ఉన్నాడు ఈ భూమి మీద, అతని సొత్తు ఎలా ఉంటుందంట? భద్రముగా ఉంటుందంట. నీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది, నీ డబ్బు భద్రంగా ఉంటుంది. అవునా? నీ ఇల్లు భద్రంగా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ గివ్స్ యూ ప్రొటెక్షన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ద ఎనిమీ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. చదవమ్మా 22. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములనన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. వావ్! మరి ఒక రకంగా చూస్తే సైతానుడికి బలం ఉందా లేదా? ఉంది, వాడికి కొంచెం బలం. అవునా? మరి మనిషికి ఎక్కువ బలం ఉందా, సైతానికి ఎక్కువ బలం ఉందా? మనిషి బలవంతుడా, సైతాను? ఏదైనా తోటలో ఆదాము మరి అవ్వ బలవంతురాలా, మరి లూసిఫర్ బలవంతుడా? ఎందుకు? ఎవరిని మోసం చేస్తాడు? పెద్దోళ్ళు చిన్నోడిని మోసం చేస్తారు, చిన్నోడు పెద్దోడిని మోసం చేస్తారా? పెద్దోడు. సో ఇట్ హాస్ హ్యాపెండ్ లైక్ దట్. మనము అందుకే అంటాడు ఆయన దూతలను కొంచెము, దూతల కంటే కొంచెము తక్కువ అనగా. దూతలంటే మంచి దూతలు ఉన్నాయి, చెడు దూతలు ఉన్నాయి. ఇలా 2 ఏంజల్స్, ఈవిల్ ఏంజల్స్, హోలీ ఏంజల్స్. కొంచెం తక్కువగా చేశాడు మానవుడిని. అందుకే అవి వచ్చి మనుషుల్లో రోగాలను పెడతాయి, కష్టాలను పెడతాయి, నీ డబ్బులు లాగేసుకుంటాయి, నీ సంసారాన్ని వెడగొట్టేస్తాయి, రకరకాల ఇబ్బందుల్లో పెడతా ఉంటాయి, నేను మానసికంగా కృంగదీస్తాయి, భయంలో పెడతాయి, చంపేయాలని చూస్తాయి. దీస్ ఆర్ ఆల్ ద డీమన్స్ దట్ వాంట్ టు డూ అండ్ కిల్ యూ, దట్ వాంట్ టు కిల్ అండ్ డిస్ట్రాయ్ యూ. అయితే యేసుప్రభు వారికి తెలుసు. అందుకే యేసుప్రభు వారు వచ్చి ఆ యొక్క సైతాను కంటే ఎంతో హెచ్చైన బలము మానవుడికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను చిటికిన వేలుతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దేంతో వెళ్ళగొడుతున్నాడు? దయ్యాల్ని చిటికిన వేలుతో. హీ ఈజ్ సో స్ట్రాంగ్ that he can beat the devil with his finger. Hallelujah. బాక్సింగ్ చూసారు ఇలా ఎంత కష్టపడి అలా కదా యేసుప్రభు ఇలా అంటాడు, టకా అంటాడు సైతాన్. He is so strong that he can kick the devil with his finger. జయించేవానికి ఇలాంటి బలం వస్తుందంట. Hallelujah. Every conqueror inherits spiritual strength from God to defeat the enemy. ఎంతమందికి కావాలా బలము? More than the devil. Yes, this is what God wants to give you. పక్కన చెప్పండి, ఈ బలము జయించేవానికి వస్తుంది అని చెప్పండి. దేవుడు జయించే సమర్థం ఇచ్చాడా లేదా? అందరికి ఇచ్చి వాడమంటున్నాడా, ఇవ్వకుండా వాడమంటున్నాడా? ఇచ్చేశాడు. యూ నీడ్ టు యూజ్ దిస్. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ బై గ్రేస్. ఎవరైనా ఇంకా బలహీనతలో ఉన్నాడంటే అర్థం ఏంటి? వాడికి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవట్లే. హీఈస్ నాట్ యూజింగ్ ద ఎబిలిటీ గివెన్ టు హిమ్ బై గాడ్. అందుకే చెప్పాను ఇందాక, వీ విల్ ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ if we neglect the ability in us to overcome the things of the world. మరి దేవుడు కృప ద్వారా మనకిచ్చిన సామర్థ్యాన్ని నిర్లక్ష్యము చేస్తే లోకంలో ఏం చేస్తాం? జయిస్తామా, ఓడిపోతామా? ఓడిపోతాం. సో లెట్ us put to work the gift that has been given to us by the grace of God. దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అవునా? ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎంతమందికి భోజనం చేసే సామర్థ్యం ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? అన్న ముందు పెట్టేటి, అబ్బా బద్దకం, నువ్వు వెళ్ళి లోపలికి వెళ్దు, యూ వోంట్ గో, యూ నీడ్ టు డూ సంథింగ్. అవునా? దువ్వినా తలదు ఆటోమేటిక్గా దువ్వేసుకుంటావు. పౌడర్ నువ్వే రాసుకుంటావు. ఎవరికైనా బద్దకం వేసింది ఎప్పుడైనా? ఆడవాళ్ళు ఎవరికైనా బద్దకం వేసిందా పౌడర్ రాసుకోవడానికి? ఎవరికైనా ఆడవాళ్ళకి బద్దకం వేసిందా పౌడర్ రాసుకోవడానికి ఎప్పుడైనా? ఐదు. యూ వాంట్ టు బి లుక్ బ్యూటిఫుల్, యూ వాంట్ టు లుక్ గుడ్, సో యూ అప్లై పౌడర్. అలాగే బలము కావాలి కనుక మనకిచ్చిన కృపని వాడుకోవాలి. అంటే మనకు సామర్థ్యం ఉందా లేదా? ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు డూ. సో లెట్ us ఎక్సర్సైజ్. దేవుడు కృప ద్వారా ఇచ్చేసినటువంటి అంటే నీతిమంతులుగా తీర్చేశాడా? తీర్చేసి ఉండమంటున్నాడా? తీర్చకుండా ఉండమంటున్నాడా? తీర్చేసి నీ నీతిని ఏమంటున్నాడు? కాపాడుకో. He has given you his righteousness and now telling you to keep up the standard of righteousness what I have given you. కరెక్టే, కొన్నిసార్లు పడిపోతాం, మొదట్లో బలహీనంగా ఉంటాం. కానీ ఈ అభిషేకం తర్వాత బలహీనం అందరూ బలవంతులుగా మారుతున్నారు ఈరోజు. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ బై దిస్ పవర్. సో అతని కంటే బలవంతుడైన ఈరోజు అందరూ కదా, ఏ బలహీనత అయితే ఈరోజు నిన్ను రకరకాల విషయాల్లో పడిపోయినట్టు చేస్తుందో, ఈరోజు ఆ బలహీనతను కంటే మీరు ఎక్కువ బలాన్ని పొందుకోబోతున్నారు. హల్లెలూయా. అవునా? సో యు ఆర్ గోయింగ్ టు బి ఎంపవర్డ్ టు కాంక్వర్ దోస్ థింగ్స్ టుడే. సో కీప్ అప్ యువర్ ప్రేయర్ లైఫ్,
కీప్ అప్ యువర్ బైబల్ స్టడీ. అందుకే ఇందులో అన్నీ రాశాను అనమాట. మొదటి 26 పాయింట్లు అన్నీ రాశాను. నేను వీటిని జయించాలి. యూ నీడ్ టు కాంక్వర్ దిస్ థింగ్స్. మొదటి పాయింట్లో చూస్తే, అవునా, తండ్రి అనుదినము నీ వాక్యమును ధ్యానించడంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృప. ఎందుకంటే పడిపోతాం, ఒకసారి ప్రే చేసుకోం. సమ్టైమ్స్ వీ డోంట్ ప్రే. ఒకసారి చదవబుద్ధి కాదు బైబిల్, ఏదో బిజీలో ఉండి పడిపోతాం అనమాట. అందుకే నీటిలో నిలకడగా ఉండాలి. జయించడం అంటే ఆ లోకంలో ఉండే ఆ పనులు వీటిని మర్చిపోయి వాటిలో వెళ్ళిపోయేటంతటి, అవునా, బలహీనత మనలో ఉండు కాదు. మనము దేవునికి సమయం ఇవ్వాలి. అందుకే జయించాలి. యూ నీడ్ టు కాంక్వర్ దట్ థింగ్ ఇన్ ద వరల్డ్. నేను భోజనం చేసే ప్రతిసారి దేవుని పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నట్టు నాకు జ్ఞాపకము. ఎంతమంది మర్చిపోయారు? చేతుల పైకి అయితే మర్చిపోయాడు. యా, నాకు తెలిసి అందరూ మర్చిపోయారు ఒకసారైనా. సో యూ నీడ్ టు నౌ రిమెంబర్ దిస్. అవునా, మర్చిపోవడానికి జయించాలా లేదా? ఎస్. గర్వము, కోపము అనే ఆత్మ నాలో నుండి తొలగించి దీన మనస్సు మరియు అందరితో సమాధానముగా ఉండే ఆత్మను దయచేయండి. గర్వాన్ని జయించాలా లేదా? కోపాన్ని జయించాలా లేదా? ఎలా జయించాలా? నువ్వు కోప్పడిపోయి తిట్టేసి, ఎందుకు తిట్టాను, పొద్దున్న లేసి మీ ఆవిడ్ని ఏమే సారీయే అంటాం, మళ్ళీ రాత్రి తిరుగుతా మళ్ళీ పొద్దున్న సారీ అంటాం. అలా చెప్తే అలాగా ఆడవాళ్ళు ఎప్పటి నుంచి ఏమన్నా తెలుసా? 30 ఏళ్ళు చీడి మారడండి. ఆ మొగుడికి మారాలని ఉంటుంది కానీ మారలేడు, పెళ్ళంకి మార్చాలని ఉంటుంది కానీ పెళ్ళం మార్చలేదు. ఎలా మారుతుంది తెలుసా? నీవు ఒకసారైనా సరే దీన్ని తీసుకొని, అవునా, ఈ పేరు పాయింట్ తీసుకొని పొద్దున్న లేచి, ఆ మందు మొత్తం దిగిపోయిన తర్వాత పొద్దున్న లేచి కూర్చొని, ప్రభువా ఈ గర్వాన్ని, ఈ కోపాన్ని, ఈ త్రాగుబోతనాన్ని తీసేయి నాయనా అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావో, ఆ రోజు రాత్రి మళ్ళా తాగేస్తావు, నెక్స్ట్ డే మళ్ళా చేసుకుంటావు, మళ్ళా తాగేస్తావు. 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు నీ ప్రార్థనాత్మ ద్వారా ఆత్మ లోపల బలపడతా ఉంటుంది. కానీ తాగుతూ ఉంటావు. 31వ రోజు, 2వ నెల, 3వ నెల బలమయ్యి ఏమే ఇక తాగనే అంటావు నువ్వు. హల్లెలూయా. దట్స్ హౌ ఈ విల్ బి డెల్ట్ విత్ యూ. సో దీని విషయమై ప్రార్థించకపోతే ఈ బలహీనతగానే ఉండిపోతుంది. ఎన్ని సంవత్సరాలు యూనిట్ ప్రే. పక్కన చెప్పండి, నీ బలహీనత విషయమై ప్రార్థించడం మొదలు పెట్టాలన్నాడు. ఎప్పుడైతే ఈ గర్వం పోతుందో నీ ఇంటికి ఒక ఆత్మీయ బ్లెస్సింగ్. హల్లెలూయా. 1 కోటి రూపాయలు, 1 లక్ష, ఒక అద్భుతమో, ఒక వరమో నీ ఇంటికి వచ్చి పడుతుంది. శరీర బలహీనతను ప్రతిసారి ఒక శరీర బలహీనత జయిస్తే ఒక ఆత్మీయ వరం నీకు వస్తుంది. హల్లెలూయా. whenever you conquer a weakness you will receive a spiritual gift from God. చాలామంది నాకు అది కావాలి ఇది కావాలంటే కానీ వీటిని జయించరు. వీటిని జయించిన వానికి అది బోనస్. చాలామంది ఏం ప్రార్థన చేస్తారు? ప్రభు నాకు మంచి ఆశీర్వాదం కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, నా మొగుడిని ఆస్వాదించు, నన్ను ఆస్వాదించు, నాకు ఉద్యోగమి, మా తమ్ముడికి పిల్లలు లేరు, నాకు ఆఫీస్లో ప్రమోషన్ కావాలా, అది ఇది నాయన అది మొత్తాన్ని చేసి అరగంట ఆమెన్ అంటారు. కానీ బలహీనతలు జయించావా? ఇవన్నీ రావాలంటే నీలో చాలా బలహీనతలు ఉన్నాయి. అన్నీ జయించాలా లేదా? అవన్నీ జయిస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట. హల్లెలూయా. యు నీడ్ టు కాంక్వర్ దట్ వీక్నెస్. నేను అందరినీ అనగా నా కుటుంబమును, స్నేహితులను, పొరుగువారిని, తోటివారిని, క్రొత్తవారిని మరియు శత్రువులను కూడా ప్రేమించి క్షమించాలి నా హృదయము మార్చండి. మార్చలేవు. నేను ప్రార్థించాలి దీని విషయమై. ప్రభువా ఈ హృదయం నన్ను మార్చు. పొద్దున్న లేచి నేను ఎవడొకరు ద్వేషిస్తూ ఉంటారు, ఎవడొకరితో మాట్లాడుతూ ఉంటారు, సర్రమని రేజైపోతావు తారాజోబలాగా. అవునా? ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో కొంతకాలం తర్వాత ఆ బలహీనత పోతుంది. వితౌట్ ప్రేయింగ్ యూ కెనాట్ డూ ఇట్. ప్రార్థన ఎంత ముఖ్యమైనదంటే చూడండి, యేసుప్రభు వారు ఒకసారి ఆయన 3 రోజులు రొట్టెలు పెట్టాడు. అంత ప్రార్థన అందరినీ స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంకి వెళ్తున్నాడంట. ఏకాంతంకి వెళ్తుంటే జనాలందరూ చూసి ఆయనకంటే ముందు వెళ్ళిపోయారంట ఏకాంతమైన ప్లేస్కి. ప్రభా దా వచ్చే అంటున్నాడు. అయ్యా ఆయనకు అర్థం కాలే. నేను తీరిక లేదు, వీళ్ళని ఒక 3 రోజులు స్వస్థపరిచాను, ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? ప్రార్థన ఏమిస్తుంది? జయించే సామర్థ్యాన్ని, దేవునితో సహవాసము. సో ఆయన చూసేసి అక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళని స్వస్థపరుస్తాడు. అందరిని స్వస్థపరిచేసి అమ్మో ఇలాగైతే నా పని అయిపోతుంది, అవునా అని ఏం చేస్తాడు? 12 మంది శిష్యుని పిలుస్తాడు. శిష్యుని పిలిచి, తండ్రి వీళ్ళకు కూడా అభిషేకం ఇచ్చేయి, వీళ్ళు కూడా స్వస్థపరుస్తారు, అందుకని ఈ టైం మధ్యలో నేను ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? సో జీసస్ గేవ్ అప్ హిస్ గిఫ్ట్ so that he can spend time with God and pray, so that he can remain as a conqueror. కరెక్టే. నీకు డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మొగుడు బిజీ, నువ్వు బిజీ, అందరూ బిజీ అయిపోయారు, నీ ఫేమ్లో బిజీ అయిపోయావు. జీసస్ has given away his gift and power and authority. He didn't trade that with his time.
విత్ గాడ్. దట్స్ ద పవర్ టు కాంక్వర్. ఈరోజు దేవుడు ఈరోజు కాంప్రమైజ్ అయిపోతాడులే. ఈరోజు నాకు పొద్దున్నే వచ్చేయమన్నాడు ఉద్యోగానికి. అమ్మో రేపు పొద్దున్నే మా ఆయన సేవ చేశాను, ఎల్లుండి ఆడికి సేవ చేశాను, ఈడికి సేవ చేశాను, నెల అయిపోయింది, ప్రార్థన లేదు, ఏమీ లేదు. దేనికి ప్రార్థనతో కాంప్రమైజ్ అవ్వద్దు. పక్కన చెప్పండి, ఏ పరిస్థితికి ప్రార్థనతో కాంప్రమైజ్ అవ్వద్దు అన్నాడు. డోంట్ కాంప్రమైజ్, డోంట్ ట్రేడ్ యువర్ ప్రేయర్ టైం, డోంట్ ట్రేడ్ యువర్ ప్రేయర్ టైం విత్ ఎనీథింగ్ ఎల్స్. ఆయన పిలిచేశాడు, 12 మంది పిలిచి, తీసుకోండి, టేక్ అవే, తీసుకోండి, వరాలు ఇచ్చేయండి, వెళ్ళి స్వస్థపరచండి. ఎందుకంటే అప్పుడు ఆయన కొంతకాలం ఏం చేసుకోవచ్చు? ప్రార్థన. సో నెగ్లెక్టింగ్ ప్రేయర్ లైఫ్ విల్ మేక్ యూ ఎ వీక్లింగ్ అండ్ యూ కెనాట్ డిస్ట్రాయ్ ద డెవల్. ఎంతమంది నేను బలవంతుడిగానే ఉండాలనుకుంటున్నారు? యేసుప్రభువు వారు బలవంతుడు, కానీ ఆయన ప్రార్థించకపోతే ఏమైపోతుంది? ఆయన బలము బలహీనమైపోతుంది. డెవిల్ విల్ కమ్ అండ్ టేక్ ఓవర్. సో హీ నోస్. డోంట్ ట్రేడ్. డబ్బులు ఇస్తాడు, కరెక్ట్. ఇప్పుడు డబ్బులు ఇస్తే రారు చాలామంది బిజీ. అవునా? కష్టాల్లో బాధలో ఉన్నవాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వచ్చారంటే కష్టాల్లో బాధలో దిక్కు లేక వచ్చారన్నమాట. ఇక్కడికి వస్తే బాగుపడతా మళ్ళీ డబ్బులు చేయకపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. డోంట్ ట్రేడ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ విత్ ఎనీథింగ్. ఎంత బిజీ ఉండేవాడి, గంట ముందు లేకండి. యూ విల్ బీ వీక్లింగ్ అండ్ యూ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అండ్ కెరియర్. నెవర్ ట్రేడ్ యువర్ ప్రైడ్ టైమ్ విత్ ఎనీథింగ్. అబద్ధాలు చెప్పకుండా చేసి శాపకరమైన 5వ పాయింట్, వ్యర్థమైన అవమానపరిచే, అసహించుకునే, నిరుత్సాహపరిచే, అగౌరవపరిచే, చులకనపరిచే, కించపరిచే, దూషించే, నాశనమును కోరే, ఎనిమిది బాధ తెలుసు కదా, కోరే మాటలు పలుక్కుండా నా నోటిని అందరూ చెప్పండి, నా నోటిని కాపాడు ప్రభువా అనండి. కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చేయండి. లేకపోతే ఎలా ఉంటుంది జీవితం అంతా ఎందుకన్నా అలాగే 50 ఏళ్ళు అయిపోతాం కదా, గుతికెళ్ళిపోతాం. చాలామంది కలిసి నాకు తెలిసి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు పొలోమని 40, 50, 60, కానీ మారలేదు. నువ్వు ఎప్పుడైతే దాని విషయమై ప్రార్థిస్తావో, యేసుప్రభు వారు ఎలా ప్రార్థించారంట? ఆయన సిలువకి వెళ్ళాలా, సిలువకి వెళ్తే లోకం కాపాడుతుంది, ఆయనకేమో పరువు నష్టం, అవమానం, మరణ వేదన, పాపి అయిపోతాడు ఆయన సిలువ మీద, పరిశుద్ధుడు. అందుకని కానీ ఆయన వెళ్ళాలా, శరీరం వద్దంటుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన? శరీరాన్ని ఎదిరించాడా లేకపోతే శరీరంతో జయింపబడ్డా? శరీరాన్ని ఎదిరించాడు. ఎలా ఎదిరించాడు? రక్తము కారునంతగా ఎదిరించాడంట. హల్లెలూయా. హెబ్రీలు 12:4 తీయండి. హెబ్రీస్ 12:4. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. యు నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్ విత్ పవర్. Your own flesh with power, not the devil, but your own flesh. యేసుప్రభు వాళ్ళు ఎలా ఎదిరిస్తున్నారంట? శరీరమా నువ్వు వెళ్ళొద్దంటున్నావు, సిలువ మీదకి వద్దంటున్నావు, భయపడుతున్నావు, బాధపడుతున్నాను, కానీ ఆయన పోరాడాడు. ఎలా పోరాడాడంట? రక్తము కారునంతగా. నువ్వు పొద్దున్న లేచి ఆమె యుద్ధం చేయాలా? ఫైట్ ఆఫ్ ఫెయిత్, యువర్ ప్రేయర్ లైఫ్. యేసుప్రభు వారు ప్రార్థిస్తే ఎలా మారిందంట? చెమట రక్తముగా. ఈ అభిషేకం తర్వాత మీరందరూ చాలా రోషముతో యుద్ధం చేసి శరీరాన్ని జయిస్తారు. హల్లెలూయా. యు విల్ బీ నౌ జెలస్ టు ఫైట్ ద డెవిల్. నో ఆర్డినరీ ప్రేయర్స్. పక్కన చెప్పండి, కాకమ్మ ప్రార్థనలు సరిపోవని చెప్పండి. నాట్ ఆర్డినరీ ప్రేయర్స్ టు కాంక్వర్ ద డెవిల్. యూ నీడ్ మోర్ పవర్. ఇతరులతో పోల్చుకునే స్వభావము నాలో నుండి తొలగించండి. కలహాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము అనే ఆత్మలను నాలో నుండి తీసివేయండి. యూ నీడ్ టు ప్రే. ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. దీస్ ఆర్ మోర్ పవర్ఫుల్ అనమాట. వీటిని జయిస్తే యూ విల్ హ్యావ్ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. నీకు కావాల్సిన అన్ని వరుసలో పెట్టి వచ్చేస్తాయి, డ్యామ్ గేట్స్ లాగా. ఇతరుల వలన 7వ పాయింట్, మనస్తాపం చెందకుండా జీవించడానికి దీర్ఘశాంతము, సహనము మరియు ప్రేమించే విశాల హృదయము నాకు దయచేయండి. మనం ప్రేమించలేము, చాలా కష్టం. పొద్దున్న లేసి ఎవడో ఒకటి బాధపడుతూ ఉంటాడు, ఎవడో ఒకటి ఇబ్బంది పెడతా ఉంటాడు, ఎవడో ఒకటి ఏదో అంటాడు. అవునా? తూడుపోటు పొడిసే మాటలు, ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడతా ఉంటాడు. వాళ్ళని ప్రేమించాలంటే మనకి విశాల హృదయము, దేవుని ఆత్మ ఇవ్వాలన్నమాట. ప్రేయర్ టైమ్ విల్ గివ్ అస్ దిస్ పవర్. నీ కృప ద్వారా నాకు ఇచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా నాలో నుండి అభద్రతా భావము, దురాశ, ధనాశ అనే ఆత్మలను తొలగించండి. మద్యపానము, ధూమపానము, మత్తు పదార్థములు, జోదము మరియు ప్రతి విధమైన వ్యసనాలను ఆకర్షింపజేసే ఆత్మల నుండి నన్ను విడిపించండి.
దిస్ ఈజ్ ప్రేయర్ టైం. ఈ రోజు నుంచి ఎవరెవరైతే దీన్ని సరిగ్గా ప్రార్థన చేయలేదు, ఈ రోజు నుంచి ప్రార్థించే బలమైన ఆత్మ మీకు వస్తుంది. ఈ రోజు నుంచి దిస్ ఈజ్ ఎ కాంక్వరింగ్ స్పిరిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దిస్ ప్రేయర్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 10వ పాయింట్, కామము, జారత్వము, వ్యభిచారము, స్వలింగ సంపర్కము మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మలను నన్ను విడిపించండి. ఏమే నేను ఇంకా ఆమె ఇంటికి వెళ్ళినా అంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఈ ప్రేయర్ పాయింట్లు చదువుకో, అప్పుడు ఆటోమేటిక్గా దేవుడిని హృదయాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. ఓకే. అశ్లీల దృశ్యాలు, అశ్లీల చలనచిత్రాలు చూడాలని ఆత్మల నుండి విడిపించండి. కామ ప్రేరేపణ కలిగించే మాసపత్రికలు, పుస్తకాలు, నవలలు చదవకుండా నన్ను బలపరచండి. నా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసము నుండి నన్ను చెప్పండి దూరపరచండి అని. బహుదూర్ కరో అనండి. ఓకే 13, అపవాది వలన కలిగే ఆలోచనలు, కలలు మరియు దర్శనములకు మోసపోకుండా నా మనస్సును, అపవాది యొక్క మాటలను వినకుండా నా హృదయమును, చెవులను కాపాడండి. నీ పరిపూర్ణత నాలో ఫలించినట్లు నీతి, పరిశుద్ధత, విశ్వాసము దయచేసి కృపావాక్యంతో నా మనస్సును, నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును, నీ పైన ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి. సాధారణంగా మనకి ప్రస్తుత సమస్య వచ్చిందని కానీ ఆలోచిస్తూ ఉంటాం. అబ్బా ఇది సమస్య, ఆ అప్పులు, ఆ రోగము, ఈ డాక్టరు, మొగుడు, కొడుకు, స్కూలు, అవన్నీ బాగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే నువ్వు వాగ్దానం జ్ఞాపకం వస్తుందో, అబ్రహాములాగా నేను ముసలోడైనా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడిని మహిమపరిచి సారా అబ్రహాం డ్యాన్స్ వేస్తున్నారంట. డ్యాన్స్ వేసి చూసేటప్పుడు తర్వాత మనిషి బలంగా అయిపోయారు ఇద్దరు. హల్లెలూయా. యవ్వనులాగా. హల్లెలూయా. ఫెయిత్ అంటే శారీరక బలహీనలు అయిపోయిన వాగ్దానం మూలం ఏమొచ్చింది, వాళ్ళకి బలం వచ్చింది. అవునా? హీ వాజ్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరుస్తున్నాడంట. అవును. ఒక్కొక్కసారి కృంగిపోతాం మనం. అబ్బాయి ఈ రోగం తగ్గదేమో, ఈ అప్పులు పోవేమో, ఇంక నేను బాగుపడనేమో, ఈ బలహీనత పోదేమో, నేను ఇంక ప్రార్థన చేయలేనేమో, దేవుడు నన్ను వాడుకోడేమో, నాకు పెళ్ళి అవ్వదేమో, నాకు పిల్లలు పుట్టరేమో, రకరకాల బాధలు, వేదనలు వచ్చాయి. ఎప్పుడైతే వాగ్దానం మీద గట్టికి పట్టుకుంటావో, సైతానా ఏమన్నా చెయ్యి, నా దేవుడు నెరవేర్చి తీరతాడంతే అంటావు. హల్లెలూయా. సో దట్స్ హౌ. అటువంటి హృదయం నీకు కావాలంటే దట్ ప్రేయర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. 15, నీవు నాకు చేసిన మేలులను బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని దయచేయండి. నన్ను ఆశీర్వదించుటకు నీవు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగే మనస్సును దయచేయండి. దేవుడు కృతజ్ఞత గల హృదయం అంటే చాలా ఇష్టం అనమాట. సాక్ష్యం చెప్పాలా. అవునా? దేవుడు అద్భుతం చేస్తే చెప్పాలా. ఏదో అద్భుతం చేశాడా, కమాన్. ఎవరైనా సాయం చేశారా, థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ 1-2 వారాల తర్వాత మళ్ళీ థ్యాంక్స్ చెప్పు. అమ్మయ్య అయిపోయింది ఇటు పని, మళ్ళీ కనబడిపోయినా పర్లేదు అనుకోక. ఓకే, జస్ట్ థ్యాంక్ హిమ్ ట్వైస్. సే గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైనా ఒక చికెన్ కూర వండి పట్టుకెళ్ళి ఇచ్చేయి, బ్లస్ మా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేయి, హ్యాపీ ఫీల్ అవుతాడు. కృతజ్ఞత గల హృదయం. అవునా? అవకాశం ఉన్నప్పుడే చేసి మళ్ళీ లేనప్పుడా లేదు భయ అనక. డూ దాట్. నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి నన్ను విడిపించి హృదయముతో నోరు ఏకీభింపజేసే ప్రేమగా మాట్లాడే కృపను నాకు దయచేయండి. దిస్ ఈజ్ వాట్ ఇవన్నీ చెప్పాను. మీకు చెప్పానా లేదా? yes, I have taught you all these things. A fresh beginning. God told me to preach grace for 3 years. Yes, I preached grace for 3 years. Then he said, ఇప్పుడు వాళ్ళు ఉండే సామర్థ్యమో బయటికి తీ. ధర్మశాస్త్రం అవసరం లే మీకు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా, పాడు చేస్తున్నావా? నెరవేరుస్తున్నాం. వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా వేర్ గాడ్ హస్ రిడీమ్డ్ us from the curse of the law. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడంటే ఏంటి? నీలో సామర్థ్యము లేకుండా ఇది చెయ్యన్నాడు. ఇప్పుడేమన్నాడు? దానికంటే ఎక్కువ, దాన్ని పాటించగలిగే కంటే ఎక్కువ సామర్థ్యం నీలో పెట్టి జయించమంటున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ గ్రేస్. దిస్ ఈజ్ గ్రేస్. గ్రేస్ విల్ బ్రింగ్ యూ అవుట్ ద పవర్ ఇన్ యూ. అది సామర్థ్యం లేదు, నువ్వు పాటించాలా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు జయించి తీరుతారంతే. హల్లెలూయా. ఎవ్రీబడి విల్ గెట్ దిస్ పవర్ అండ్ అనాయింటింగ్ టు కాంక్వర్. అనుకోవచ్చేమో ఏం జరగట్లేదని. ఏడుపళ్ళు తిన వాళ్ళు సాక్షి అన్నారు కదా, ఏడుపళ్ళు తిని ఎలా కన్నారా? పొలో మనకి అన్నారు. ఓకే, కాబట్టి 7 అభిషేకాలు నేను ఫలింపజేస్తాయని చెప్పండి. మీకు తెలుసా, లాస్ట్ వీక్ మేము అట్టుపండి ఇచ్చాం. అట్టుపండి తిన్నప్పుడు ఆమె వరంగల్ నుంచి వచ్చింది. ఆమె వచ్చి నేను అప్పుడు ఎప్పుడో అట్టుపండి తిన్నాను, 13 ఏళ్ళ తర్వాత కొడుకు పుట్టాడు అని చెప్పింది. కరెక్ట్ అట్టుపండి ఇచ్చాడు రోజు. ఈరోజు పియర్స్ ఇచ్చాం అనమాట. ఒక ఆమె వచ్చి నేను 11 ఏళ్ళు పిల్లలు లేరు, లాస్ట్ ఇయర్ పియర్స్ తిన్నాను 13లో, కాబట్టి పిల్లలు పుట్టారు. ఈ సంవత్సరం వచ్చింది ఈ రోజు. సరే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ టైమింగ్, పర్ఫెక్ట్ టైమింగ్. హల్లెలూయా. ఇస్ ద టెస్టిమోనీస్. మహిమ శరీరం చెప్పాను, ఇద్దరు వచ్చారు పాము కలిసింది ఏం కాలేదని. అవునా కదా? లెట్స్ రీడ్ నౌ. ఈ లోకములో మరియు
శరీర క్రియలకు సంబంధించినటువంటి స్వంత మహిమను వదిలి కేవలము నీ మహిమను మాత్రమే వెతకడానికి నన్ను రూపాంతరం పరచండి. నేను కేవలము నీ కృప ద్వారా నీతిమంతుడిగా జీవిస్తున్నాను కాబట్టి నా తోటి విశ్వాసులు పాపములో పడిపోతుండగా నేను వారికంటే గొప్పవాడిని అని నాలో కలిగే స్వనీతి నుండి నన్ను కాపాడండి. ఇతరుల యొక్క బలహీనతలను బట్టి కానీ, పొరపాట్లను బట్టి కానీ, లోపాలను బట్టి కానీ నేను తీర్పు తీర్చకుండా జీవించడానికి సహాయము చేయండి. ప్రతి పరిస్థితిలో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని నాకు, ఎందుకంటే ధర్మశాస్త్రం అయితే నువ్వు జయిస్తావు కాబట్టి నీకు అతిశయం ఉంటుంది. ఇక్కడ ఆ బలహీనతను జయించే సామర్థ్యము దేవుడు నీకు ఎలా ఇచ్చాడు? కృప ద్వారా ఇచ్చాడు. కాబట్టి నీవు కూడా వాడి కొరకు ప్రార్థించి వాడికి ప్రార్థన నేర్పించి వాడిని కూడా నువ్వు బయటికి తీయగలవు అనమాట. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో నువ్వు ఒక్కడే బయటకు వస్తావు, కృపలో నీతో పాటు అందరినీ బయటికి తీసుకొస్తావు. హల్లెలూయా. సో గ్రేస్ హ్యాస్ మోర్ పవర్ దెన్ ద లా. గ్రేస్ హ్యాస్ మోర్ పవర్ దెన్ ద లా. మొదటి వారం నుంచి ఆ 7 ఏళ్ళ అభిషేకంలో మొదటి వారం నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఆదివారం సాక్ష్యాలే. ఈ 7 అభిషేకాలు మిమ్మల్ని అందరినీ దర్శనము నెరవేర్పులోకి గెంటేస్తాయని. దిస్ ప్రాబ్లమ్స్, నీవు బలహీనతతో వచ్చావు, పాపాలతో వచ్చావు, కష్టాలతో వచ్చావు. గాడ్స్ గ్రేస్ విల్ ఓవర్టేక్ యూ అండ్ ఓవర్లోడ్ యూ విత్ బ్లెస్సింగ్స్. హీ విల్ మేక్ యూ విక్టోరియస్. పక్కన చెప్పండి, దేవుడి కృప నిన్ను జయించేవానిగా చేస్తుందని చెప్పండి. God's grace will empower you to be a victorious person. You will not be a defeated person. ఆర్థిక దురాశను రాశారు ఏంటి ఇక్కడ? ఆర్థిక దురాశ కొరకు, అధిక వడ్డీ కొరకు, వరకట్నం కొరకు అని అందరూ మగవాళ్ళందరూ అనండి వరకట్నం కొరకు అని. వెరీ గుడ్. వరకట్నం కొరకు, మనుషుల మెప్పు కొరకు, ఆస్తుల కొరకు నేను ఇతరులను మోసము చేయకుండా కాపాడండి. మరియు వారి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకోకుండా నా హృదయాన్ని కాపాడండి. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ యు టు డూ. నా ఆర్థికపరమైన లాభాలకు కానీ, మనుషుల మెప్పు కొరకు కానీ, తోటి విశ్వాసులు తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ, తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసమును మలినము చేయకుండా మరియు వారి విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా నాకు సహాయం చేయండి. గిఫ్ట్ ఈజ్ మోర్ డేంజరస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ విత్ ఇంటిగ్రిటీ. ఎ గిఫ్ట్ విల్ డిసీవ్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. A gift will destroy you if you are not a man of integrity. పక్కన వాళ్ళు చెప్పండి, నీవు నీతిగా లేకపోతే వరం నిన్ను పాడు చేస్తుందని చెప్పండి. If you are not used to righteousness, the gift will destroy you. No matter how powerful that gift is, it will destroy you if you are not a man of righteousness. ఏ గిఫ్ట్ అన్నా ఉన్నాయి, హీలింగ్ గిఫ్టా, ప్రాఫెసియా, టాంగ్సా, whatever gift you have, faith, any gift without righteousness will destroy you. అది ఎవరినో బాగు చేస్తుంది కానీ నువ్వు పడైపోతావు. యూ డోంట్ హ్యావ్ ఇంటిగ్రిటీ. ఓకే, మా ప్రాంతము కొరకు కానీ, గ్రామము కొరకు కానీ, పట్టణము కొరకు, రాష్ట్రము కొరకు, దేశము కొరకు మరియు ప్రపంచ దేశంలో కొరకు ప్రార్థించడం మాకు నేర్పించండి. మా నాయకులు, మా పాలకులు, అధికారులు, రాజకీయ నాయకులు శాంతి పాలన చేయనట్లు వారి కొరకు ప్రార్థించడం నాకు నేర్పించండి. ప్రపంచ దేశంలో అన్నిటి ఆర్థిక పరిస్థితి మంచి వాతావరణం కలిగే దేశంలో ఆత్మరక్షణ కొరకు ప్రార్థించండి. ఆహారము, వస్త్రము, విద్య, వైద్య సహాయము హెల్ప్ చేయండి, సాయం చేయండి. వాళ్ళకి వీళ్ళకి వెతుక్కుంటూ వెళ్ళి సాయం చేయాలి. తెలుసా, ఎవరు రావట్లేదు దగ్గర, నాకు ఎవరు కనపట్లేదు, నాకు వెతుక్కుంటూ వెళ్ళి సాయం చేయాలి. అవునా? సమ్టైమ్స్ యూ నీడ్ టు సీక్ అండ్ హెల్ప్ పీపుల్ అండ్ బ్లెస్ పీపుల్. ఎంతమంది నేను మధ్యలో ఎలాగున్నా, మొదట ఎలాగున్నా, నా అంతము ఘనంగా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? యస్. ఈరోజు వాక్యం వినే వాళ్ళంతా, అభిషేకం పొందే వాళ్ళంతా ఘనంగా ముగిస్తారు. ఎన్ని పాపాల్లో పడిపోయినా, నీకు ఎంత పేరు పోయినా, పరువు పోయినా, ఎవరైనా నిందలేసినా నీ మీద, అవునా, నీకు నీ మీద ఎన్ని చెడు సమాచారం నీ మీద వాళ్ళు ప్రోపగండా చేసినా, వాళ్ళకి వీళ్ళకి చెడుగా ఇది మంచిది కాదు, తిరుగుబోతూ, తాగుబోతూ, రకరకాల మాటలన్నా, అదంతా ఎలాంటి జీవితం ఉన్నా నీ యొక్క చరిత్ర ఈ భూమి మీద ఘనంగా ముగుస్తుంది. హల్లెలూయా. నీ పిల్లలు చెప్పుకుంటారు, మా తాత ఇలా జీవించాడు అని. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. కృప నీ జీవితాన్ని ఘనంగా ముగిస్తుందని చెప్పండి పక్కన వాళ్ళు. గ్రేట్ గ్రేస్ విల్ గివ్ యూ గ్రేట్ ఫినిష్ అని చెప్పండి. గ్రేట్ గ్రేస్ విల్ ఎంపవర్ యూ టు ఫినిష్ గ్రేట్. రోమీయులు 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ముళ్ళుతో తీయాలా చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. మరి ఇంకేం తీయాలి? ముళ్ళు నానండి. ఇది మామూలుగా లొంగదు, అది బూతులు తిడతాను, పచ్చి బూతులు తిడతానండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. ఓకే,
ప్రకటన 12:10-11 వచనాలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూడండి, వాళ్ళందరూ ఎలా జయించారంట? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించి ఉన్నారంట. ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందరూ సిలువ రక్తము అనండి. ఎస్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ బై గ్రేస్ విల్ గివ్ యూ అన్ ఓవర్కమింగ్ పవర్. ఎంతమంది సాక్రిమెంట్ తీసుకుంటున్నారు? అందుకే దేవుడి వర్తమానం మీకు ఇప్పిస్తున్నాడు, ఈ అభిషేకము. జయించే సామర్థ్యం ఉంది మీకులో. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా ఏం చేస్తావు నీవు? అందరూ అంటారు, అందరికి సాక్రిమెంట్ అందరికీ చెత్తాడు. అది తీసుకొని జనాలు అందరూ నాశనం అయిపోయారా? జయించారా? అది త్రాగిన త్రాగుబోతులు ఎంతమంది జయించారు? తాగేసిన తాగుడు మానేశారా? ఇంకా జయించారా? ఎంతమంది ఉన్నారు సాక్ష్యాలు? మేము తాగుడు మానేసామని సాక్రిమెంట్ తీసుకొని. అంటే యేసయ్య రక్తము ఏమిచ్చిందంట వాళ్ళకి? జయించే సామర్థ్యం. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ ఎంపవర్ యూ టు బి విక్టోరియస్. దెర్ ఈస్ అన్ ఓవర్కమింగ్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పక్కన చెప్పండి, యేసయ్య రక్తములో జయించే సామర్థ్యం ఉంది అని చెప్పండి. There is an overcoming power in the blood of Jesus. ఇప్పుడు నేను జయించాలని ఇస్తున్నానా లేకపోతే ఊరికే టైం పాస్కి ఇస్తున్నానా? ఐఎమ్ గివింగ్ యూ. ఎంతమంది ఉన్నారు సాక్రిమెంట్ తీసుకొని స్వస్థపడని? ఎవరైనా సాక్ష్యాలు విన్నారా? ఎస్, దే టుక్ సాక్రమెంట్, దే గేవ్ సాక్రమెంట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ యూ ఓవర్కమింగ్ పవర్. హల్లెలూయా. సో పార్టేక్ సాక్రమెంట్ ఎవ్రీ డే. అవునా, బలహీనులకు ఇవ్వండి. నేను జయించలేకపోతున్నాను అనండి. గివ్ దెమ్, ఇట్ విల్ గివ్ దెమ్ అన్ ఓవర్కమింగ్ పవర్. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అపవాదిని ఏం చేయగలచ్చు అంట? రక్తము ద్వారా జయించగలమంట. అవును, వాడు అపవాది చేత పాడైపోయాడు. ఆడికి ఎందుకు ఇస్తారు సాక్రిమెంటు? వాడికే ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా? వాడికే ఇవ్వాలా. దేనికి? సాక్రిమెంట్ని అపవిత్రపరచడానికా? లేకపోతే వాడు అపవాదిని జయించడానికా? ఏసే రక్తం కొర. ఆ రక్తం కారింది ఎవరి కొరకు? అపవాది కొరక వాడి కొరక? వాడి కొరకే. పరిశుద్ధులకా లేకపోతే బలహీనులకా బలవంతుల కొరకు ఇచ్చాడు రక్తము? హీ గేవ్ ఫర్ బలహీనుల కొరకు ఇచ్చాడు అనమాట. గివ్ దమ్ ద బ్లడ్ అండ్ గివ్ దమ్ పవర్ టు ఓవర్కమ్. హల్లెలూయా. ఆల్రైట్. ఓకే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా. Did you see that? Let me see this. Give you more revelation on this. Okay, ఇక్కడ అపవాది తర్వాత భూలోకంలో ఉండే రాజులు సైతాన్లు అందరూ ఒకటైపోతారంట. అందరూ ఒకటైపోయి వాళ్ళు ఈ సాక్ష్యం పొందిన వాళ్ళ మీదకి వస్తారంట, క్రైస్తవుల మీదకి. అవునా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? అవునా, యేసుప్రభువుతో కూడా, అంటే ఈ గొర్రెపిల్ల యొక్క మన వధువు కదా, యుద్ధం చేద్దామని చూస్తే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను పిలవబడి ఏర్పరచబడిన వాడను అనండి. ఎవరు పిలువబడిన వాడో తెలుసా? దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు. అవునా, పిలువబడ్డాడు, కానీ వాడు జయించలేకపోయి కృపను ఉపయోగించుకోలేకపోయాడు. ఎవరు ఏర్పరచబడినవాడో తెలుసా? కృప ద్వారా పిలువబడి జయించిన వాడు ఏర్పరచబడినవాడు. హల్లెలూయా. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఈ రోజు నుంచి పిలువబడిన మీరందరూ ఏర్పరచబడిన వారిగా జయించబోతున్నారు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ హియర్. అవునా, ఏ సైతానుడు మీతో యుద్ధం చేస్తున్నాడో బలహీనతలతో, మీరందరిలో ఎవరున్నారో తెలుసా? రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నీలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఓడిపోతావా, వాడు ఓడిపోతాడా? వాడు పాపం నెగ్గాల, పరిశుద్ధత నెగ్గాల, మోసం నెగ్గాల, నీతి నెగ్గాల, హల్లెలూయా, అన్యాయం నెగ్గాల, న్యాయం నెగ్గాల. దట్స్ ఇట్. యూ విల్ బి విక్టోరియస్. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి నువ్వు ఏర్పరచబడినవాడిగా నీకు ప్రమోషన్ రాబోతుందని చెప్పండి. యు ఆర్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ ఫ్రమ్ కాల్డ్ టు చోజన్.
హల్లెలూయా. ప్రేయర్ పీపుల్ ఆర్ చోజన్ పీపుల్. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభు రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున పక్కన వాళ్ళు చెప్పండి, నీవు మళ్ళా నమ్మకంగా కూడా ఉండిపోతున్నావు అని చెప్పండి. యాస్. సో యు ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి కాల్. ఇఫ్ యు ఆర్ కాల్, యు ఆర్ గోయింగ్ టు బి చోజన్. ఇఫ్ యు ఆర్ చోజన్, యూ విల్ బి ఫెయిత్ఫుల్. ఈ 3 గుణాలు ఎవరుకున్నాయో తెలుసా? కాల్డ్, చోజన్ అండ్ ఫెయిత్ఫుల్. జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. హిస్ వర్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అందుకే అంటాడు ఆయన వాక్యము నమ్మదగింది. బికాస్ హీ గాట్ ప్రమోటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బై గ్రేస్, ఫ్రమ్ కాల్ టు చోజన్, ఫ్రమ్ చోజన్ టు ఫెయిత్ఫుల్నెస్. ఆయన రాజులను జయించను. ఈ రోజు నుంచి అందరూ జయించు సామర్థ్యం కలిగి అవును ఏర్పరచబడిన వారి జాబితాలో వెళ్ళిపోతారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఓకే, ఎందుకు జయించాలా? వై? యోబు గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 8. జోబ్ చాప్టర్ 8. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, అవునా దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఏమైంది దేవుడికి, వై ఈజ్ నాట్ గాట్ అట్రాక్టెడ్ టు మై ప్రేయర్. ఎప్పుడైనా ఎవరికి అనిపించిందా ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? వై ఈజ్ గాడ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్? ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ టైమ్స్, దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ రీజన్. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 2. యోబు గ్రంథము 8వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. ఎంతకాలము నీవిట్టి మాటలాడదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? మనం చాలాసార్లు అనుకుంటాం అనమాట, ఏంటి ఎందుకు ఈ వ్యక్తి మంచోడు కదా, ఈ వ్యక్తికి ఎందుకు ఇలా జరిగింది, దేవుడు అన్యాయస్తుడే, ఎందుకు ఇలా జరిగింది, నాకు ఇంకేం జరగట్లేదు, దేవుడు అన్యాయస్తుడే, దేవుడు అన్యాయస్తుడే. కరెక్ట్ చూడు, నువ్వు చూస్తావు కానీ ఆ వ్యక్తి యొక్క అంతరంగ చరిత్ర నీకు తెలియదు, ఆ వ్యక్తి యొక్క బలహీనత తెలియదు. ఆయన బలాన్ని చూస్తున్నావు కానీ ఆయన బలహీనత నీకు తెలియదు. అతని న్యాయాన్ని చూస్తున్నావు, అతను చేసే మోసాన్ని నీవు చూడలే. అంటే దేవుడు అవునా న్యాయాన్ని పాడు చేస్తాడా? తప్పు చేయని వాడిని శిక్షిస్తాడా? నో. చెప్పండి, యోబు తప్పు చేశాడా చేయలేదా? అన్నిటికంటే పెద్ద తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు యోబు? ఎంతమందికి తెలుసు యోబు చేసిన తప్పు? ఓకే, చదువుదాం. దేవుడు న్యాయ విధిని రద్దుపరిచిన, సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరిచిన. నో 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 దేవుడు అన్యాయం చేస్తాడు, నాకు ఇలా చేసిన, అలా చేయలేదు. ఎందుకంటే సాధారణంగా మన బలహీనతలు మనకి కనపడవు. పక్కన చెప్పండి, నీ బలహీనతలు నీకు అసలు కనపడమని చెప్పండి. అవతల బలహీనతలు కనపడతాయా? చక్కగా స్పష్టంగా కనపడతాయి. అవునా? నువ్వు పర్ఫెక్ట్, వాడేమో వేస్ట్ క్యాండిడేట్. ఓకే, అందుకే అంటాడు బైబిల్లో, ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసేయి, తర్వాత వాడి కంట్లో ఉండే నలిసి కనపడిద్ది అని. కాబట్టి దేవుడు అన్యాయస్తులు అనిపిస్తుంది చాలాసార్లు. నేను అనుకునేవాడిని, దేవుడు నువ్వు అన్యాయం నేను చేయలేదు, నాకు ఎందుకు చేసావు ఇలాగా? తర్వాత చూపిస్తాను, దేవా సారీ ప్రభా నేనే చేశాను అదంటారు. సమ్టైమ్స్ వీ డోంట్ సీ అవర్ వీక్నెసెస్, అవర్ ప్రాబ్లమ్స్, అవర్ నేచర్, అండ్ గాడ్ విల్ వన్ డే షో us. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్, సమ్టైమ్స్ సిక్నెసెస్, డిసీజెస్, దే ఆర్ గుడ్ ఫర్ యువర్ దే ఆర్ గుడ్ ఫర్ యూ, బికాస్ దే విల్ పుష్ యూ ఇన్ టు రైచియస్నెస్, హోలీనెస్ అండ్ మోర్ గ్లోరీ. హల్లెలూయా. సో యూ విల్ నో మోర్ అబౌట్ గాడ్, సీక్ గాడ్, రెక్టిఫై యువర్ సెల్ఫ్ అండ్ గో టు హెవెన్. అవునా? పక్కన చెప్పండి, కొన్ని కష్టాలు మనం నీ మంచి కొరకే అని చెప్పండి పక్కన. They will make you have a break and think about it. Where did it go wrong? సైతం నేను చెప్తాడు, ఆయన అన్యాయం చేశాడు, నువ్వు పెట్టే శాపనార్థాలు నీకు తెలియట్లే, సింపుల్గా చెప్పించేస్తున్నావు, నువ్వు నాశనం అయిపోను. మళ్ళీ ఏమనుకున్నట్టు హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నావు అక్కడికి వచ్చి. సో ఇట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. నీకు తెలియదు. చూద్దాం, చదువమ్మా. దేవుడు న్యాయవిధిని రద్దుపరిచిన, సర్వశక్తుడు దేవుని న్యాయమును, సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరిచిన. చదవమ్మా. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా వెదకనేడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని నేడలా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా. అందుకనే నేను మొదట అభిషేకం ఏమిచ్చాను? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో దేవుడైన యెహోవాని. అది వెతకడం మన వల్ల కాదు, కృప ద్వారా దేవుడిచ్చే అభిషేకంతో వెతకగలం. హల్లెలూయా. ఈ 6-7 అభిషేకాలు ఇప్పుడు కాకపోతే వచ్చే నెల డిసెంబర్ ఏదో ఒక నెల బయటపడి నీవు జయించే వీరుడిగా మారుతావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు పక్కన చెప్పి అభిషేకాలు ఎప్పటికప్పుడు తప్పకుండా బయటపడతాయని చెప్పండి. ఎస్, వెన్ యూ కెనాట్ హైడ్ ఎ సిన్, యూ కెనాట్ హైడ్ అన్ అనాయింటింగ్. హల్లెలూయా. అండి, నేను 12 ఏళ్ళ పాటు సాక్ష్యాన్ని దాచిపెట్టా, ఆకు సాక్ష్యాన్ని. ఎవరికి తెలియదు.
ఎప్పటికీ అందరూ కూడా నన్ను ఒక మామూలుగా ఇంజనీర్గా, ఒక కుర్రోడుగా చూసేవారు అనమాట. అందరూ ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు అనేవారు కదా, శాంకిషోర్ మోహన్ అలాగే ఉన్నారు. కానీ అది బయటకు వచ్చిందా లేదా? టుడే ఇట్ హ్యాస్ పుష్ మీ ఇంటూ మై డెస్టినేషన్. అలాగే దేవుడు ఎక్కడెక్కడ ఈ 7 అభిషేకాల్లో ఏదో ఒక రోజు బయటకు వచ్చి నిన్ను ప్రవాహ జలంలా చేస్తాయి. హల్లెలూయా. దిస్ అనాయింటింగ్స్ విల్ సమ్ డే పుష్ యూ ఇంటూ యువర్ డెస్టినేషన్. సో డోంట్ మిస్ దిస్ వర్డ్ ఆర్ ద అనాయింటింగ్. ఈ 7 అనే కాదు, ఈ 7 ఎవరికి బాగా ఉపయోగపడతాయో తెలుసా? ఎవరైతే దేవుని మందిరానికి రెగ్యులర్గా ప్రార్థన చేసి బైబిల్ చదివి ఏదో సంఘానికి వెళ్ళి నిలకడగా ఉంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఫర్ దోస్ పీపుల్ దిస్ విల్ బీ అ బ్లెస్సింగ్. ఫర్ దోస్ పీపుల్. ఓకే, మిగిలిన కూడా ఉపయోగపడతాయి, కానీ కొంచెం ఆలస్యంగా బయటపడతాయి. మిగిలిన ఏం చేస్తారంటే ఇప్పటి నుంచైనా కొంత రెగ్యులర్గా రండి. అవునా? ఓకే చదువమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, అంటే ఏం చేయాలా? ప్రేయర్, పిటిషన్. చదువమ్మా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థం అంటే ఎప్పుడైతే నీవు దేవుణ్ణి అడుగుతావో, దేవుణ్ణి బతిమాలుకుంటావో, శ్రద్ధ నిలిపి ఆయన ఎతుకుతావో, నువ్వేమైపోతావంట? పవిత్రుడు అయిపోతావంట. ఇంకేమవుతావంట? యథార్థవంతుడు. గాడ్స్ కమ్యూనియన్ విల్ మేక్ యూ ట్రాన్స్ఫర్. అవునా? ఇప్పుడు టీబీ అంటే ఎందుకు భయపడతారో, అవతల టీబీ నీకు వచ్చేస్తుంది. ఎయిడ్స్ అంటే ఎందుకు భయపడతారు? వాడి ఎయిడ్స్ నీకు వచ్చేస్తుంది. డెంగ్యూ ఎందుకు భయపడతారు? వాడిది నీకు వచ్చేస్తుంది. స్వైన్ ఫ్లూ వాడిది నీకు వచ్చేస్తుంది. సార్స్ వచ్చింది, మొన్న భయపెట్టింది, ఇండియా రాలేదు, అది వాడిది వీడికి వచ్చేస్తుంది. ఇబోలా ప్రపంచానికి గజగజ వణికిచ్చేసింది. ఆడు ముట్టుకుంటే మళ్ళీ అక్కడ పట్టుకుంటే వచ్చేస్తుంది నీకు. మరి నీవు ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తే దైవ లక్షణాలు నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. నీవు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని తాగుతుంటే ఆయన నీతి గుణాలు, యథార్థ గుణాలు నీలో వచ్చేస్తాయి. హల్లెలూయా. కమ్యూనియన్ విత్ గాడ్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్స్. ఇది ఏ కృప యొక్క శక్తి. హల్లెలూయా. గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ పవర్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అండ్ ఇంపాక్ట్ హిస్ ఎబిలిటీ ఇంటూ యువర్ ఎబిలిటీ. అందరూ చెప్పండి, నా ప్రార్థనా జీవితము, నేను సంఘములో చేసే సహవాసము నన్ను పవిత్రునిగా చేస్తుంది, యథార్థవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. నీవు బలహీనుడువా? వచ్చేయి, ముందు కమ్యూనియన్ కావాలా? దొరలవాట్లు ఉన్నాయా? పడిపోతున్నావా? వచ్చేయి దేవుని మందిరానికి. సిగ్గు లేకుండా ఎవడేమనుకున్నావు అంటే ఈ సిగ్గు లేకుండా చచ్చుకెళ్తాను అనుకో, వచ్చేయి. రేపు పొద్దున ఆడే వచ్చి ఒకసారి పేరు చేయరా అంటాడు. హల్లెలూయా. అంత బలవంతుడు చేసేస్తాడు నేను ఇక్కడ మందిరంలో. హల్లెలూయా. ఇఫ్ ఎనీబడీ ఈస్ మాకింగ్, లెట్ హిమ్ మాక్. వన్ డే పక్కన చెప్పండి, అపహసించేవాడు అపహసించనే నీ బలహీనత బలంగా మారుతుందని చెప్పండి. లెట్ దెమ్ మాక్, బట్ నెవర్ స్టాప్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయడం మానొద్దు. ఒకరోజు నీ బలహీనత అధిక బలంగా మారుతుంది. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన మన బలహీనతలను వహించి ఆయన బలాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. సో కమ్యూనియన్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్. యూ పుట్ యువర్ వీక్నెస్ ఇన్ టు హిమ్ అండ్ యూ టేక్ హిస్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద క్రాస్ టు యూ. హల్లెలూయా. క్రాస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్. క్రాస్, ట్రాన్స్ఫర్. గ్రేస్ ఈజ్ గ్రేస్. సెల్ఫ్ రైచియస్నెస్ విల్ డిస్ట్రాయ్ యూ. దట్స్ నాట్ ద వే జీసస్ ఆపరేటెడ్. ఆయన పాపులతో సొంకర్లో భోంచేశాడా లేదా? ఎస్. వాళ్ళతో తింటుంటే అంటారు వ్యభిచారులతోట. అబ్బా, వాళ్ళతో భోంచేశాడా? యూనో, హీ ఏట్ విత్ దెమ్, హీ హ్యాడ్ ఫెలోషిప్ విత్ దెమ్. అంత సొంకర్లు పాపులు. అలా చేయడం వల్ల వాళ్ళ బలహీనత ఈయన తీసుకున్నాడు, ఈయన బలాన్ని వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. లైట్ డిస్ట్రాయ్స్ డార్క్నెస్. హల్లెలూయా. వాళ్ళ చీకటిని ఈయన తీసుకున్నాడు, ఈయన వెలుగునే వాళ్ళకి ఇచ్చాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేస్. దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేస్. ఎప్పుడైతే 5వ వచనంలో నీవు ఆయనకు మొరపెడతావో, జాగ్రత్తగా వెతుకుతావో అంటే ఏంటి? ఈ హాల్ దగ్గర ఎంతమంది ఇక్కడి నుంచి బస్సుల్లో, వాహనాల్లో వస్తున్నారు చూడండి. మెనీ పీపుల్, మోర్ దాన్ 95%. అంటే నువ్వు జాగ్రత్తగా ఈ దేవుణ్ణి వెతుకుతున్నావు, సర్వశక్తిని బతుములాడుకుంటున్నావు. చదవండి ఇప్పుడు 6, యోబు 8:6. నీవు పవిత్రుడపై యథార్థవంతుడై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? భూతత్వంతో నేను ఫోకస్ చేస్తాడంట. గిరిగీసి ఏం చేస్తారంట? శ్రద్ధ నిలిపి. చదువమ్మా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరందరూ ఆయన ఫోకస్లోకి వచ్చేస్తారు. హల్లెలూయా. యు విల్ బి ఫోకస్డ్ బై గాడ్. నీ మీద శ్రద్ధ నిలుపుతాడంట. సర్వశక్తులకు భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తారంటే నీ మీద శ్రద్ధ నిలుపుతాడంట. హీ విల్ ఫోకస్ ఆన్ యూ. ద మాస్టర్ క్రియేటర్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్ విల్ ఫోకస్ ఆన్ యూ. వావ్. చూడు, ఈ రోజు నుంచి వీటిని ఎలా బ్లెస్ చేస్తాను. హల్లెలూయా. పిల్లలు లేరా? ఆరోగ్యము లేదా? అప్పులు పాలా? రోగాల? కష్టాల? వచ్చి ఇక్కడ సహవాసం చేస్తున్నావా?
ఈ వాక్యం వింటున్నావా? జయించే సామర్థ్యం కావాలనుకుంటున్నావా? ఈ రోజు నుంచి దేవుడు నీ మీద కేంద్రీకరిస్తాడనమాట. గాడ్ విల్ ఫోకస్ ఆన్ యూ అండ్ హీ విల్ బ్లెస్ యూ. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. వావ్, కమ్ ఆన్ రీడ్, లెట్స్ ఫినిష్. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఓ ఓ ఓ ఈ రోజు నుంచి అందరికీ మహాభివృద్ధి మొదలవుతుందంట. హల్లెలూయా. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. పక్కన వాళ్ళు చెప్పు, ఈ రోజు నుంచి నీకు మహాభివృద్ధి మొదలవుతుందని. ఎంత కొద్దిగా ఉన్నా పర్లే, పోటా ఉన్నా పర్లే, నో ప్రాబ్లం. పూట పోటలేకపోయినా పర్లే, మహాభివృద్ధి కలుగుతుందంట. దట్స్ వాట్ గ్రేస్ క్యాన్ డూ. దట్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే చెప్పండి, జయించాలా లేదా? ఎస్, యూ బి కాంక్వరర్. ఇఫ్ యు ఆర్ ఎ కాంక్వరర్, గాడ్ విల్ ఫోకస్ ఆన్ యూ. హీ విల్ ఫోకస్. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపోతున్నాడు అని చెప్పండి. ద మైటీ క్రియేటర్ విల్ ఫోకస్ యూ. రైచియస్నెస్ బ్రింగ్స్ ఫోకస్ ఫ్రమ్ ద మైటీ క్రియేటర్. ఆయన ఎక్కడో ఉంటాడు. కొండల తట్టును ఉన్న నా యేసయ్యా ఎక్కడున్నావయ్యా? అవసరంలే, ఆయన అంటాడు, నేను నీ మీద ఫోకస్ చేస్తాను, నువ్వు నేను ఎత్తుకుంటావేట అంటాడు అనమాట. ఐఎమ్ ఫోకసింగ్ యూ. దేని కొరకు? టు బ్లెస్ యూ. నిన్ను గొప్ప మహాభివృద్ధి కలిగి చేయాలనంట. హల్లెలూయా. ఏదో చిన్నగా కొంచెం ఒక చిన్న ఇల్లు, చిన్న కారు, చిన్న మొగుడు, చిన్న పెళ్ళం, ఒక చిన్న డైనింగ్ టేబుల్ కాదు. నో నో నో. ఏమిస్తాడంట? మహాభివృద్ధి అని చెప్పండి పక్కన వాళ్ళకి. హల్లెలూయా. ఓ, దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. నాట్ స్మాల్ థింగ్స్. అవర్ బిగ్ గాడ్ will respect small beginnings, but he is a good big finisher. Hallelujah. దేవుడు చిన్నగా మొదలు పెడతాడు, కానీ మహా గొప్పగా ముగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీవెంత భయంకరమైన స్థితిలో వచ్చి ఉన్నా నీ జీవితాన్ని గొప్పగా ముగించేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవ్రీబడి టుడే విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫినిష్ ఇన్ జీసస్ నేమ్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రోజు నుంచి నీవు గొప్పగా వర్ధిల్లి ముగిస్తావని చెప్పండి. దట్స్ వాట్ గాడ్ విల్ డూ. రైచియస్నెస్. ఎంతమంది జయించే వల్ల మారదాం అనుకుంటున్నారు. నేను ఎందుకు జయిస్తాను అనుకోవద్దు. ఎప్పుడైతే జయించే ప్రార్థన చేస్తావో దేవుడు భూతద్దం పట్టారా. మీకు చూసారా, చిన్నప్పుడు మేము ఏం చేసామో తెలుసా? పేపరు ఎండ వస్తే భూతద్దం ఇలా పెట్టి పేపర్ మీద పెడితే ఏమవుతుంది తెలుసా? పేపరు కాలిపోద్ది. ఎందుకు? ఎండ ఇంత ఎండనే ఇలాగా దాన్ని కేంద్రీకరించి ఒకే చోట పెడితే ఏమవుతుంది? అలాగే దేవుడు ఈ రోజు నుంచి నిన్ను ఫోకస్ చేసి మార్చేయడం, మహావర్ధిల్లు చేస్తాడంట. హల్లెలూయా. మహాభివృద్ధి కలిగి చేస్తాడంట. అవునా? హీ విల్ ఫోకస్ యూ విత్ హిస్ లెన్స్ అండ్ హీ విల్ బ్లెస్ యూ. ఆయన వెతిక ఫోకస్ చేసి మహాభివృద్ధి కలిగి చేశాడు అనమాట. హల్లెలూయా. సో హోల్డ్ ఆన్ టు గాడ్స్ రైచియస్నెస్ అండ్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ హిస్ ఫోకస్ అని కూడా అనుకున్నాడు. తిట్టి తిడతా ఉంటాడు, కామెంట్ ఆడిపోయి కామెంట్ ఇప్పుడు ఒక 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటాడు. నువ్వు ఆ నీతిని గట్టిగా పట్టుకో, కొంతకాలానికి ఆడు ఆ జనాల్లో వచ్చి కలుపుతాడు. నేను కూడా వింటాను వాక్యం అని చెప్పి అక్కడెక్కడో చివరికి కూర్చొని. డోంట్ డైవర్ట్ యువర్ ఫోకస్. హల్లెలూయా. ఓకే, ముగిచ్చేద్దాం. యోబు గ్రంథము 11:13-19 ముగిచ్చేస్తున్నాను. జోబ్ చాప్టర్ 11:13-19. నీవు నీ మనసును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా. ముందు ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాను ఎలా వెతకాలంట? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా. అంటే ఏం చేయాలా? ప్రార్థన, ప్రేయర్. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ అండ్ హ్యావ్ కమ్యూనియన్ విత్ దిస్ గాడ్, ఫెలోషిప్. చదవండి. నీ చేతులు ఆయన వైపు చాపినేడలా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచినేడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేడలా. ఆగండి. ఎప్పుడైతే చీకటి నాశనం చేస్తుందా? వెలుగు చీకటిని నాశనం చేస్తుందా? ఎప్పుడైతే దేవునితో సహవాసము చేస్తావో అప్పుడు అనుకుంటావు, ఛీ ఎందుకు చేస్తున్నాను నేను ఈ పని. అప్పుడు దాకా ఎంజాయ్ చేస్తావు, అప్పుడు ఏమంటావు? ఛీ అంటావు. అవునా? అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు దాకా పాపాన్ని చేతిలో ఎంజాయ్ చేస్తావు, అప్పుడు చూసి ఛీ ఏంటి నేను ఇది చేస్తున్నాను అని దాన్ని చూసి ఏం చేస్తావు? దాన్ని విడిచిపెట్టేస్తావు. దట్ ఇస్ గ్రేస్. ఫెలోషిప్ విల్ మేక్ యూ రిలీజ్ ద సిన్. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు అప్పుడు దాకా దుర్మార్గతలో ఉంటావు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో ఆయన పరిశుద్ధతలోంచి దుర్మార్గతలు ఎందుకుంటున్నాను బయటకు వచ్చేస్తావు. చదవమ్మా. నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవంట. అవునా?
నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఓ, ఫియర్ ఈజ్ డామినేటింగ్ క్రిస్టియన్స్. భయము, ఫియర్ ఈజ్ టార్మెంటింగ్ బిలీవర్స్. భయము. చాలామంది ప్రార్థిస్తారు, భయంతో ప్రార్థిస్తారు. గుడికి వస్తారు, రాకపోతే ఏం జరుగుతుందో భయంతో. కానికి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో భయము, భయము, భయము. కరెక్టే, దట్స్ ద బిగినింగ్, యూ విల్ డూ దాట్. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో, ఆయన వెలుగుతో నీవు చెడుని విడిచిపెట్టేసి జయించాలా లేదా? అవునా? 14వ వచనం ఏంటి? జయించే గుణమా లేదా? అది దాన్ని విడిచిపెట్టి దూరంగా పెట్టేస్తావో. అవునా? చదువు 15. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఎవడెవడో నీ జీవితం నాశనం చేశాడు, అది ఇది ఈ రోజు నుంచి ఎవడో నాశనం చేయలేడు. స్థిరముగా సంతోషంగా ఉంటావు నీ జీవితం. హల్లెలూయా. గాడ్ విల్ అప్రూవ్ ఫియర్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఏం జరుగుతుందో తెలియదు, భయము, అక్కడ భయము, ఎక్కడ భయము. అవునా? కొడుకు రాకపోతే భయము, ముగ్గురు రాకపోతే భయము, పెళ్ళం రాకపోతే భయము. ఫియర్, ఫియర్, ఫియర్. ఫోన్ వస్తే భయము. ఫియర్, ఫియర్, ఫియర్. వెన్ యూ సీక్ గాడ్, యువర్ ఫియర్ విల్ బి డిస్ట్రాయిడ్. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై స్థిరపడి ఉందు. చదవమ్మా. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం. నిశ్చయముగా నీవు దుర్దశను మరచెదవు. ఏ అవమానాన్ని అయితే, అప్పుల్ని, రోగాల్ని జ్ఞాపకం చేసుకొని కుమిలిపోతున్నావో దాన్ని మర్చిపోతావంట నీవు. హల్లెలూయా. పెళ్ళం వదిలేసింది, మొగుడు వదిలేశాడు, కొడుకు మోసం చేశాడు, వాడికి ఈడు చేశాడు. ఈ రోజు అభిషేకం తర్వాత నీ యొక్క గత జీవిత అవమానాన్ని మర్చిపోతావు నీవు. హల్లెలూయా. యోసేపు అంటాడు, ఇన్ని బాధలు పడ్డాను, దేవుడు అతను ఆశీర్వదించిన అంటాడు, నేను ఎన్ని మర్చిపోయాను అంటాడు. గాడ్ మేడ్ మీ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ ఐ వెంట్ త్రూ. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు. హల్లెలూయా. యూనో, యూ విల్ జస్ట్ ఫర్గెట్ ఇట్ అండ్ ఇట్ విల్ బి రిలీజ్. చదవమ్మా. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎంతమంది కావాలి జీవితము? ఎస్. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఎవరైతే నేను అవమానపరిచి భయపడి కుమిలిపోయావో వాళ్ళే వచ్చి నాకు కూడా ప్రేయర్ చేయవా, కొంచెం నాకు కూడా సహాయం చేయవా అంటారంట. హల్లెలూయా. God will bless you and lift you up. Where is the anointing oil now? ఇదిగో ప్రభా, నీ బిడ్డలని ఈ రోజు నుంచి, ఈ 5వ రోజు, ఈ కృపగల రోజులో 5వ అభిషేకంతో వారందరినీ అన్నిటినీ జయించేవారిగా చేయండి. అప్పుడు శత్రువులందరూ ఆటోమేటిక్గా వాళ్ళ పాదాల కిందకు వచ్చేస్తారు. అవును, ఈ రోజు నుంచి అందరిలో జయించే సామర్థ్యాన్ని పెట్టావు. అవును, రాజులకు రాజు, అవును ప్రభులకు ప్రభు అయిన వాడివి నీవు వారిలో ఉన్నావు. ఈ లోకంలో ఉన్నదానికంటే నీవు వారిలో ఉన్నావు, గొప్పవాడివి. కాబట్టి వారు అభిషేకంతో నూతన సామర్థ్యం వచ్చి ఈ లోకాన్ని జయించే సామర్థ్యం వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నజరేయుడైన యేసయ్య, అందరూ తల మీద పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్య, అవును, ఈ 5వ అభిషేకము జయించే అభిషేకము, జయించే ఆత్మ. అవును, నీవు జయించి ఇదిగో సింహాసనం మీద కూర్చున్నట్లు మేము కూడా జయించాలా. నీవు మాకు ఇచ్చిన కృపను వ్యర్థపరచకుండా ఆ కృపను సద్వినియోగపరచుకున్నట్లు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క ప్రతి లోకములో ఉండే ప్రతిదాన్ని జయించే నూతన సామర్థ్యం వారికి దయచేయండి. అవును, జయించిన వారిని నీవు కేంద్రీకరించి మహాగా వర్ధిల్లుతావయ్యా, గొప్పగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చున్నావు. అవును, ఈ వాక్యం వినే వాళ్ళందరినీ నీవు వీరులుగా చేసిపోతున్నావయ్యా, జయించే వీరులుగా. ఒక్కళ్ళు కూడా బలహీనతలకు బలవకుండా, అపవాది యొక్క క్రియలకు బలవకుండా, నీ సామర్థ్యముతో, నీ సహవాసముతో నీలో పెరుగునట్లు నూతన తలంపులు, నూతన బలము, నూతన శక్తి వారికి దయచేయండి. గివ్ దమ్ న్యూ పవర్, న్యూ ఎబిలిటీ, న్యూ స్ట్రెంగ్త్, ఏ లైఫ్ ఆఫ్ హోలీనెస్, రైచియస్నెస్, గ్లోరియస్ బాడీ, seeking you with power and authority and Lord and a conquering spirit. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు జయించి అనేక రంగాల్లో ఆశీర్వదించబడినట్లు నూతన అభిషేకముతో అందరినీ నడిపించమని నజరేయుడైన యేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకార్యములు చేయవాడా, గొప్ప కార్యములు చేయు నా యేసయ్య. యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్ నా యేసయ్య. అవును, ఈ సంఘము నీది, రక్తము పెట్టి కొన్నావయ్యా. మా బలహీనతలను నిశ్చయముగా నీవు వరించి మాకు అనేక వరాలను ఇచ్చావు. అవును, ఈరోజు నువ్వు మాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ఎలా చేయబోతున్నావో, ఎలాగ నీవు మమ్మల్ని నడిపించావో గొప్ప దేవుడు అయ్యా. అవును, మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించు దేవుడు. అవును, చెవు వినని, కన్ను చూడని, హృదయము గ్రహించని కొత్త సంగతులు మాకు బోధిస్తావయ్యా. అవును, యు ఆర్ ఎ హోలీ స్పిరిట్, యు విల్ టీచ్ డీప్ థింగ్స్. మర్మములను విడిచి నీ వాక్యము నుండి నువ్వు బోధించగలవు. అవును, సమస్తము నీ వాక్యము ద్వారా వచ్చింది కాబట్టి అన్ని మర్మాలు నీ వాక్యములో ఉంటాయి. గొప్ప దేవుడు అయ్యా. అవును, మాకు ఉత్సాహాన్ని ఇచ్చావు, మాకు దర్శనాన్ని ఇచ్చావు. అవును, మా సంఘం పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు, మాకు బోధించావు. అవును, అనేక మంది రోగాలతో, నొప్పులతో ఉంటుండగా వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ నొప్పులను తీసివేయండి. ఎయిడ్స్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, ఇదిగో ప్రభువా ఎముకల్లో వ్యాధి, రక్తములో వ్యాధి, పైల్స్ వ్యాధి, ఇదిగో ప్రభువా గెడ్డలు, కణితులు, తలనొప్పి, సైనస్, మైగ్రేన్, కన్ను, చెవు, ముక్కు, ఎముకలు, నొప్పులు, ప్రతి చర్మము, ప్రతి అవయవాన్ని ముట్టి మీరు స్వస్థపరచండి. ప్రతి రిపోర్ట్ని నార్మల్ తీసుకుని. అదే కాదు, ఐశ్వర్యము, ఎవరికైతే ఐశ్వర్యము లేదో వారికి ఐశ్వర్యము దయచేయండి. పక్షి రాజుల బలాన్ని కూడా మాకు ఇవ్వండి. అవును, వీటికే వాటికంటే గొప్పవారు కాదా అంటావు. ఈ రెండు పక్షుల కంటే నేను నమ్ముకున్న మేము శ్రేష్ఠులము కాబట్టి ఈ రెండాట్ల కంటే సంపూర్ణమైన గుణాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్ బ్లెస్ us, విజిట్ us. ఈ ఆవరణంలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి ఈ దర్శనం నెరవేరినట్లు గొప్పగా వారిని ఆశీర్వదించమని, నీ శక్తితో సామర్థ్యంతో నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.